సంబంధించి మనతో మాట్లాడేందుకు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. సార్, ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది పాలన ముగిసింది, ఇక ప్రజాక్షేత్రంలోకి దిగాలంటూ కూడా వైసీపీ నాయకులు అందరికీ చెప్పారు. ఏడాది కాలంలో పూర్తి వ్యతిరేకత వచ్చిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నిజంగానే ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వంపై అంత వ్యతిరేకత వచ్చిందా? విజయ్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, అదేవిధంగా మన స్వతంత్ర వీక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటటువంటి నినాదాన్ని తీసుకొని ఒక అబద్ధాన్ని సృష్టించి దగా చేసి ప్రజలను దగా చేసి సంవత్సరం దాటిందండి. ఈ సంవత్సరం దాటిన సందర్భంగా వెన్నుపోటు దినం అనేది జూన్ నెల 4వ తారీఖున మా పార్టీ నిర్వహిస్తే, వెన్నుపోటు దినం నిర్వహిస్తే మా పార్టీ అది ఎంత సూపర్ హిట్ అయిందో. ఎందుకంటే ప్రజలలో ఉన్నటువంటి భావాలు వ్యక్తీకరించారో, ఏ స్థాయిలో వాళ్ళు వ్యక్తీకరించారో, అది ఏ స్థాయిలో హిట్ అయిందో మనం అందరం చూసాం. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నానండి. నా పరంగా చాలా చిన్న ఛానల్ ఉంది విజయ్ గారు, నాకు నా సొంత ఛానల్. ఒక 33 వేల మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానిలో నేను ఎత్తిపోయిన టీడీపీ ఏది జూన్ 4 ప్రభావంతో, వెన్నుపోటు దినం ప్రభావంతో ఎత్తిపోయిన టీడీపీ పునర్వైభవంలో వైసీపీ అని నేను పెడితే 1,00,000 మందికి పైగా వ్యూవర్స్ చూశారండి. అంటే ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారంటే, ఎన్ని రోజులు చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు ఆ రోజున? చంద్రబాబు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, అదేవిధంగా నిబంధనలు లేకుండా, విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను అని ప్రతి ఇంటికి దాన్ని పంపించడమే కాకుండా దాదాపు చంద్రబాబు నాయుడు గారు, హలో వినిపిస్తుంది, చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సంతకాలతోటి అది వెళ్ళింది సార్. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాళ్ళు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ సంక్షేమం ఇస్తున్నారు, ఆయన ఇచ్చే సంక్షేమం అంతా కూడా 60-70 వేల కోట్లే. మేము అధికారంకి వస్తే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాము, సంపద సృష్టిస్తామని చెప్పారండి. ఇప్పుడు ఆ సంపద సృష్టించటానికట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రారని గ్యారంటీ ఏంటి అని వీళ్ళకి భయం వేస్తుందంటండి. అంటే 164 మంది ఎమ్మెల్యేలను కాదని జగన్ను చూసి పారిశ్రామికవేత్తలు భయపడతారని చెప్పుకోవడానికి 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో సీనియర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి కూడా దానికి కొంచెమైనా సరే బిడియం అనేది అడ్డు రావాలి. అంటే 164 మంది వాళ్ళకి నచ్చలా, 11 మంది వాళ్ళకి ఇష్టపడుతున్నారు. 11 మంది వాళ్ళని 11గా మార్చామేంటా 151 అని చెప్పేసి ఎక్కడ లేని బాధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు పడిపోతా ఉన్నారు. కానీ ఆ బాధ వైసీపీలో మాత్రమే ఉంది, ప్రజల్లో లేదు. మేము ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నాము, ఇప్పుడే తల్లికి వందనం లాంటివి వేస్తున్నాము అని చెప్తున్నారు. మరి దాన్ని ఏమంటారు? మేము సుపరిపాలన అందిస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళ మాటల్లో విజయ్ గారు తల్లికి వందనం వైఎస్ఆర్సీపీ పోరాటం ఫలితమే. తల్లికి వందనం వాళ్ళు వేయటం, తల్లికి వందనం వేయటాన్ని మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం కూడా. అయితే శ్రీనివాసరెడ్డి గారు, రాబోయే రోజుల్లో ఏదన్నా హామీలు అమలు చేస్తే అది కూడా మీ పోరాటం చలవే అనుకుంటారా? మరి అది మేము ప్రజల పక్షాన పోరాడతాం సార్. ప్రజల పక్షాన మేము ప్రశ్నించబట్టి రేపు 5 వారాల పాటు చేస్తా ఉన్నాం మేము యుద్ధాన్ని. హనీమూన్ ముగిసింది అనే దాన్ని ఆయన ఇచ్చినటువంటి రీకాల్ మేనిఫెస్టో, అంటే మేనిఫెస్టోని గుర్తు చేసుకుందామని ప్రజలందరికీ గుర్తు చేపిస్తూ
ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు, ప్రజలు ఏ విధంగా ఈ సంవత్సర కాలంలో నష్టపోయారనేటటువంటి విషయాన్ని ప్రజల చేతే చెప్పించే విధంగా మేము ఒక ప్రణాళిక తీసుకున్నాం. ఉమ్, ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు దిగి వస్తాయి విజయ్ గారు, ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక విషయాన్ని స్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నా. ఉమ్, ఏంటంటే మేము వేసినప్పుడు అమ్మఒడి 50 లక్షల మంది తల్లుల ఖాతాలకు మించి మేము వేయలేదు. ఉమ్, వీళ్ళు 67 లక్షల మందికి వేశారు. ఉమ్, కానీ వాళ్ళు చెప్పిన ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తామన్న దానికి ఉమ్, మరొక 20 లక్షల పైగా వాళ్ళు ఇవ్వాలి. ఉమ్, వాళ్ళేం పాపం చేశారు, దానికోసం కూడా మేము పోరాడతాం. ఉమ్, మా పోరాట ఫలితంగా ప్రభుత్వాన్ని దారిలో పెట్టడమే మా బాధ్యత. ఇక్కడ వాళ్ళు చెప్పేటటువంటి కక్ష సాధింపులు ఇవన్నీ కూడా కక్ష సాధింపుకి పునాది ఎవరంటే ఈ దేశంలో ఎవరిని అడిగినా కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు. ఎందుకంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులతోటి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయి ఉండి కాంగ్రెస్ పార్టీతో కొమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించి అసలు మొట్టమొదట కక్షపూరితమైనటువంటి వాతావరణానికి తెరదీసినటువంటి వ్యక్తి ఆయన. ఉమ్. ఆయన ఈ రోజు కక్షపూరిత వాతావరణం, కక్ష రాజకీయాలు మేము కానీ చెయ్యం. శ్రీనివాసరెడ్డి గారు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా చాలా మందిని టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు, రకరకాల కేసుల్లో కార్యకర్తలు కానీ వాళ్ళని కానీ. మరి అదంతా రాజకీయ కక్ష అనుకోకూడదా? ఇక్కడికే వస్తున్నాను సార్. అది రాజకీయ కక్ష అనేది దానిని ప్రారంభించినటువంటి వ్యక్తి దేశంలోనే సీనియర్ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు 16 నెలల పాటు 11 ఛార్జ్ షీట్లను కూడా ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లోనే ఉంచాలనే ఆశతోటి వాళ్ళు వేసి కుట్రలు బన్ని కుతంత్రాలు బన్ని అంటే ఉంచింది ఈ కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద కేసు 16 వేసింది నెలల అప్పుడు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కదా. 16 నెలల తర్వాత విడుదలై వస్తా ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో కదా. పెట్టి ఎక్కడ లేని బాధపడిపోయారండి. శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నది అప్పుడు కేసులు వేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా, టీడీపీ కాదు కదా. టీడీపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది కదా. ఏమండి అక్కడ ఆ రోజున బహిరంగ రహస్యం, అప్పటికే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రహస్య మిత్రులు అనేది బహిరంగ రహస్యం. వాళ్ళు ఏంటంటే మూడవ పార్టీ రాకూడదు, కాంగ్రెస్ ఉండాలి లేకపోతే తెలుగుదేశం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అనేది రాకూడదు అని వాళ్ళిద్దరూ కలిసి కుట్రలు చేసినటువంటి ఫలితం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అన్నారు, సోనియా గాంధీ ఈ ప్రపంచంలోని శక్తివంతురాలు, అటువంటి ఆవిడని ఎదిరిస్తాడా, ఎదిరించినందుకే ఈ కేసులని ఆయన అన్నారు. ఒకసారి ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను నేను. ఎదిరించినందుకే ఈ కేసులు అన్నారు ఆయన. రైట్. ఆయన ప్రజల పక్షాన పోరాటమే తప్పైతే దాని మీద రాజకీయ కక్షతోటి కేసులు పెడతామంటే. శ్రీనివాసరెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి. మనం ఇంకా మాట్లాడదాం. మనతో పాటు కంచర్ల విజయభాస్కర్ గారు టీడీపీ రాష్ట్ర నాయకులు, అలాగే పూడి